ముఖ్యంగా ఈ సంవత్సరము చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి రాశి మిథున రాశి. అంటే అధమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మిథున రాశి వారికి కలగబోతున్నాయి. ముఖ్యంగా గురువు జన్మస్థానంలో ఉన్నటువంటి కారణము చేత స్థానచలనము అంటే ఒక ఊరి నుండి ఇంకో ఊరికి ప్రయాణం చేయడము, ట్రాన్స్ఫర్స్ జరగడము, లేదా ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరగడము, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ద్వారా మార్పు చెందడము, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్థానచలనం కలుగుతూ ఉంటుంది. అందులోనూ ఈ సంవత్సరము ముఖ్యంగా వర్జము దుర్ముహూర్తములు అనేటటువంటి పట్టించుకోకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాలంతో సంబంధం లేదు, సమయంతో సంబంధం లేదు, వ్యర్థ ప్రయాణాలు కానివ్వండి, అదే రకంగా అకాలమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదే రకంగా మనశ్శాంతి కరువైపోతుంది. డబ్బు ఎంత సంపాదించినా, ఎన్ని రకాలైనటువంటి లగ్జరీస్ ఉన్నా కానీ మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా ఉంటుంది. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఉద్యోగ భంగం ఏర్పడుతూ ఉంటుంది. చెడు సావాసాలకు ఎక్కువగా బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే గనక అకాలమైనటువంటి భోజనాలు చేయడము, వేళ తప్పిన భోజనం చేయడము, కంటి నిండా నిద్ర లేకపోవడము, చేసే వృత్తి వ్యాపారాదులలో ఇబ్బందులు ఏర్పడము, డబ్బు కొరత ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. స్వజనులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. అనే భేదము లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రవర్తన ఏర్పడుతూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈ యొక్క మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. కనుక వీలైనంత వరకు ఈ మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. అలాంటి దానికోసమే ఎంతో కొంత ఉపశమనం కావాలి. ఇలాంటివి మా జీవితంలో జరగకూడదు అని అనుకుంటే గనక తప్పకుండా ఈ సంవత్సరము మార్చి 29వ తారీఖు రోజున, శనివారం రోజున బాసర క్షేత్రం నందు, గంగా తీరం నందు, గంగా ఒడ్డునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాను. కాబట్టి వీలైతే మీరందరూ కూడా ఎవరైతే మిథున రాశి వారు ఈ యొక్క వీడియో చూస్తున్నారో తప్పకుండా వాళ్ళందరూ కూడా వచ్చి మీరు ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి. చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను. అలాగే ఆ రోజున అవభృత స్నానము, సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడినటువంటి కారణము చేత ఆ రోజున గంగా తీరంలో మంత్రజపము, హోమాది క్రతువులు, అవభృత స్నానము ఇవన్నీ కూడా మీ ద్వారా చేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి.